రైతులందరికీ నమస్కారం. నా పేరు అశోకు. మాది బర్లగూడెం విలేజు, కామేపల్లి మండలము, ఖమ్మం జిల్లా. నేను తెలంగాణ సీడ్స్లో కస్తూరి అనే విత్తనము తెచ్చాను. తోట అయితే బాగానే ఉన్నది. సన్న రకాలు ఉన్నాయి. కాయలు కూడా నల్లి అనే గుబ్బాలు అనేది ఏ రకం లేకుండా బాగానే ఉన్నది. తోట బాగా గత సంవత్సరం నేను 10 సంవత్సరాల నుంచి తోట బాగానే చేస్తున్నాను. ప్లస్ మల్చింగ్ సీడ్ ఈ సంవత్సరం చేశాను. ప్లస్ ఇందులో అయితే కాయ దిగుబడి అయితే బాగానే ఉంది. మినిమం 30 నుంచి 35 క్వింటాల వరకు ఎట్టుపోకుండా నాకైతే కనిపిస్తుంది. 5 ఎకరాల తోటని వేసాను, బాగానే ఉంది. ప్లస్ అంతకుముందు వెరైటీ వేసాను, అంతకుముందు నాకు ఏం దిగుబడి కనబడలే. ఇందులో అయితే బాగానే ఉంది ఈ సంవత్సరం నాకు దిగుబడి. ఈ సంవత్సరం అయితే పేపర్తో మల్చింగ్ షీట్ వేసాను. ఇందులో అయితే నాకు దిగుబడి ఏదైనా బాగానే కనబడ్డది. ప్లస్ అంతకుముందు అయితే నాకు ఏం లేకుండా దిగుబడి లేకుండా అయిపోయినది. ఈ సంవత్సరం అయితే నాకు అయితే బాగానే ఉన్నది. కార్తిక సీడ్స్ వాళ్ళది కస్తూరి విత్తనము, ఇదైతే బాగానే ఉన్నది. ప్లస్ తోట హైట్ కూడా బాగానే కనబడ్డది. తోట హైట్ కూడా మంచి నీట్గా ఉన్నది. కాయలు కూడా బాగానే ఉన్నాయి. ఒక కాయ తాళ్ళు లేకుండా ప్లస్ కాయ బార్ కూడా బాగానే ఉన్నది. ఈ సంవత్సరం అయితే నాకైతే బాగానే కనపడినది. అంతకుముందు లెక్క అయితే నాకు ఏం బాగలే. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే నేను కార్తిక కస్తూరి అనే సీడ్ బాగానే అయితే నాకైతే బాగా దిగుబడి వచ్చి నాకు ఉంది. 30 నుంచి 30 క్వింటాల వరకు ఏడపోకుండా నాకు నమ్మకం ఉన్నది దీని మీద. ఈ తోట అయితే నేను అంతకుముందు వేరే నాకు అంత కనబడలేని కస్తూరులో అయితే బాగానే ఉన్నది. కాయ కలరు ప్లస్ కాయ సైజు బారు అన్నీ బాగానే ఉన్నాయి. అంతకుముందు పెట్టుబడులు అయితే నాకు 5 లక్షలు మినిమం 6 లక్షలు అయ్యేది. ఈ సంవత్సరం అయితే నాకు తెగుళ్ళు ఉన్నావు కాబట్టి మందులు కొట్టినా కూడా నాకు కొంచెం బెటర్గా కనబడ్డది ఈ సంవత్సరం మల్చింగ్ షీట్లు కూడా. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను అంతకుముందు పెట్టుబడి మినిమము వేసే ఒక 3 ఎకరాలు, ఈ సంవత్సరం 5 ఎకరాలు వేసిన కాబట్టి తోట ఈ ఇతనం వేసిన వెరైటీ వేసిన కాబట్టి నుంచి బాగానే అయితే నాకు కనబడ్డది. దిగుబడి అయితే 30 నుంచి 35 క్వింటాలు ఆడపోకుండా కనబడ్డది. మంచిగా ఉన్నది. కాయ సైజు కలరు ప్లస్ మార్కెట్ పోయే మాత్రంగా బాగా మ్యాక్సిమం అయితే నాకు హైరేట్ పోయే అలాంటిలో కనబడ్డది. పచ్చికాయలు కూడా చూసినా కూడా మామూలే. ఒక కాయ కూడా ఒక టాలేదు, ఒక గింజ కూడా ఖరాబ్ కాకుండా మన దిగుబడి మాత్రం అందులో మాత్రంగా మెయిన్ మాత్రం గింజలు మాత్రం బాగానే కట్టబడ్డాయి. నెక్స్ట్ సంవత్సరం కూడా ఇదే వెరైటీ వేద్దామని ఒక మినిమంగా ఒక 5 ఎకరాలు ఇదే ఇద్దామని ఒక 30-50 ప్యాకెట్లు తీసుకుని ఇదే ఇద్దామని బాగానే కనబడింది. నాకైతే ఒక్క తెగుళ్ళు నల్లి కూడా ఖరాబ్ కాకుండా చూసుకున్నది. చూసిన రైతులు అయితే అందరూ బాగానే చెప్తున్నారు. ప్లస్ ఇంకోటి అంటే దీని మీద కాపు కాయ అన్ని చిక్కటి కాపులోనే ఉన్నాయి. తోట చూసినా కూడా కింద అడుగు నుంచి పైన వరకు కాసిందండి. ఎట్టు పోకుండా కాయ ఒక్క చెట్టు చూడండి సార్ ఎంత పెద్దగా ఉన్నదో. ఒక చెట్టులోనే ఇంత కాయలు ఉన్నాయి. పచ్చి కాయలన్నా చూడండి, పండు కాయలన్నా ఒక కాయన బాగానే. నాకైతే మిక్సిమం అయితే బాగానే ఉంది సార్ ఈ తోట మాత్రంగా. నా పక్క తోటి రైతులు కూడా అందరూ చూసినా కూడా నాకు 30 క్వింటాలు తగ్గకుండా చేస్తుంది. నాకైతే నమ్మకం ఉంది 30 నుంచి 35 క్వింటాలు ఆడపోకుండా 2 కాపులు తెంపినా కూడా ఇదే కాయ ఉంటుందని నా అంచనా ఉన్నది. నల్లి బొబ్బర కాతపూత కూడా కాయలు మాత్రం ఎమ్మటి కాయలు అవుతున్నాయి. కాతపూత వేరే తోట చూసినా కూడా ఈ తోటలోనే అయితే నల్లి కాపు అన్నీ చూసినా ఒకటే విధంగా బాగానే ఉన్నాయి. కాయలు మాత్రంగా అన్ని పైన చెట్టు కొమ్మ నుంచి కింద నుంచి కొమ్మ వరకు బాగానే కనబడ్డాయి. నాకైతే అందరు చూసినా కూడా మినిమం 30 క్వింటాలు అయితేనే అంచనా చెప్తున్నారు రైతులు. మా నాన్నగారు నుంచి మన తెలంగాణ సీడ్స్లో మాత్రంగా ఒక 3 సంవత్సరాల నుంచి అక్కడే తీసుకుంటున్నారు. సార్ అయితే నాగరాజ్ సార్ నాకు 10 ప్యాకెట్లు ఇచ్చారు. ప్లస్ చూసినా కూడా అందరు రైతులు వచ్చి కూడా చూసినా కూడా నాకైతే సార్ ఒక సంవత్సరం కొత్త రకం ఇచ్చారు. వేసిన తోడైతే బాగున్నది. నాగరాజ్ సార్ నా ఇతరం ఇచ్చారు. ప్లస్ ఏంటంటే నా తెలంగాణ సీడ్స్లో నాగరాజ్ సార్తో నా కృతజ్ఞులు. తోటి రైతులు కూడా వచ్చి చూసినా కూడా ఈ సీడ్ నాకు కావాలని అంటున్నారు. నాగరాజ్ సార్ అయితే తెలంగాణ సీడ్ గాంచోకులో దొరికిద్ది. ఈ సీడ్ పేరు కార్తికేయ సీడ్ కస్తూరి విత్తనము. ఈ కార్తికేయ సీడ్స్ కస్తూరి అనే విత్తనము అందరూ వచ్చి చూస్తున్న తోట నా తోటి రైతులు ప్లస్ నా పక్కన రైతులు కూడా వచ్చి ప్లస్ ఏంటంటే తోట హైట్ చూసి ప్లస్ కాయ చూసి కూడా అందరూ వచ్చి తీసుకుంటా అంటున్నారు. అయితే మన తెలంగాణ సీడ్స్లో అయితే దొరికిద్ది విత్తనం. వేరే విత్తనంతో పోలిస్తే ఈ విత్తనం కస్తూరి అనే విత్తనం చూస్తే ఒక టాల్ లేదు, ఒక కాయ లేదు, దిగుబడి మాత్రం బాగానే ఉంది. గింజ చూసినా కూడా పక్కన అన్ని గింజల్లాగే కనబడుతుంది. ప్లస్ కాయ బరువు అన్ని కాయ సైజు బారు కలరు అన్నీ బాగానే కింద నుంచి కాసిందండి. కాయ కూడా పక్క తోట చూసిన నాణ్యతలు చూడండి, నా తోటలో చూసిన కాయలు చూడండి. ఆ కాయలు మన కాయలు వేరు ఏదైనా. అయితే మన ఈ కార్తికేయ సీడ్ కస్తూరిలో ఏంటంటే ఇందులో దిగుబడి పెరుగుతుంది, ప్లస్ పెట్టుబడి మనకు తగ్గుతుంది. ప్లస్ ఏంటంటే కాయ మన రోగాలు నల్లి అలాంటి ఏం లేకుండా కాయ సైజు కాయ కలరు బారు అన్ని గింజలు కూడా మన దగ్గర చిక్కటి గింజలాగా ఉన్నది. ప్లస్ ఏంటంటే కాయ మాత్రం హైట్ కూడా బాగున్నది. ఫస్ట్
సీడ్స్లో మాత్రం మన దిగుబడి ఉంటుందిలే కానీ నాణ్యత ఉండదు. దాంట్లో ఏంటంటే మన కార్తికేయ సీడ్స్లో కస్తూరి అనే విత్తనం అనేది మనకు దిగుబడి ఉంటుంది, ప్లస్ కాయ నాణ్యత కూడా ఉంటుంది, కలరు టాలు కాయ లేకుండా అన్నీ బాగానే ఉన్నాయి. దీంట్లో అందరు రైతులు మాత్రంగా కస్తూరి అనే విత్తనం వాడాలని నా కృతజ్ఞతలు చెప్తున్నాను. ప్లస్ నాగరాజ్ సార్ ఈ వీడియోలో ఉన్న నెంబర్ ఉన్నది, దాంట్లో సంప్రదించగలరు నేను కోరుకుంటున్నాను.